కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో హస్తం హవా వీస్తుందని ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని జుక్కల్ కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతారావు ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జనం విసిగిపోయారని, అందుకే కాంగ్రెస్ వైపు జనం చూస్తున్నారని అంటున్న తోట లక్ష్మీకాంతారావుతో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇటు ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ పార్టీ తరఫున ఇటు లక్ష్మీకాంతారావు గారు కూడా ఇంటింటికి వెళ్ళి 6 గ్యారంటీ హామీలను కూడా ప్రచారం చేపడతారు. ముఖ్యంగా ఇటు తాము లక్ష్మీకాంతారావు కూడా తాము ఉన్నామంటూ కూడా అడుగులేస్తూ మరి పార్టీ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇటు లక్ష్మీకాంత్ను గెలిపించడమే లక్ష్యంగా కూడా ముందుకు జరుగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడికి లక్ష్మీకాంతారావు ఉన్నారు. వీరి అడిగి మరి చెప్పండి, మీరు గత కొన్ని రోజులుగా ప్రచారం చేపడుతున్నారు, ఎలా కొనసాగుతుంది? ప్రజల నుండి ఎలా ఉంది స్పందన? అద్భుతమైన స్పందన ఉంది. ప్రజలు ఒకటే నిర్ణయించుకున్నారు, చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకురావాలి. ఈ బీఆర్ఎస్ యొక్క దురదృష్టమైనటువంటి దరిద్రమైన పాలనను ఈ రోజు నుంచి అంతమొందించాలని చెప్పేసి జుక్కల్ నియోజకవర్గ ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారు. అంటే ప్రధానంగా 6 గ్యారంటీ హామీలను ప్రజల నుండి తీసుకెళ్తే ప్రజల నుండి ఎలా ఉంది స్పందన? అద్భుతమైన స్పందన ఉంది. 6 గ్యారంటీలు ప్రతి ఒక్క గరీబోని జీవితానికి సంబంధించినటువంటి, వారి బతకడానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని కవర్ చేస్తుంది. అదే కాకుండా మా నాయకత్వం మీద ఉన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసము, ప్రజల యొక్క నమ్మకము మాకు ఘనమైన విజయాన్ని ఇస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి నాయకుడు ఉన్నాడు, ఒక బీజేపీ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుండి మీరున్నారు. లక్ష్మీకాంతారావు కోటేయాలంటే మీరు ఏమని సంబంధించారు? లక్ష్మీకాంతారావు కోటేయాలంటే జుక్కల్ నియోజక ప్రజల మైండ్లో ఏముందంటే, ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే 15 సంవత్సరాలుగా వీళ్ళని దగా మోసం చేస్తూ ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. ఉదాహరణకు ఈ మొత్తం నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, ఈ మొత్తం నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ లేదు, ఈ మొత్తం నియోజకవర్గంలో ఏ ఊర్లో కూడా స్ట్రీట్ లైటింగ్ లేదు. 15 సంవత్సరాలతో ఈయన ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. కోట్ల వందలకు వేల కోట్లు సంపాదించుకొని వేలకు పడగలెత్తినటువంటి హనుమంత్ షిండేని గద్దె దించాలి. లక్ష్మీకాంతారావు నేను ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రతి ఒక్క పౌరుని వాళ్ళ ఘోషను నేను తెలుసుకున్నా. ప్రతి ఒక్క పౌరుని యొక్క ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. వాళ్లకు కాంగ్రెస్ పార్టీ యొక్క సంకల్పాన్ని, ప్రజలకు చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళ ముందుకు తీసుకెళ్తున్నా. మా అభివృద్ధి ధ్యేయం కాబట్టి మాకు ఖచ్చితంగా గెలుపు మాకు ప్రాప్తిస్తుందని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ప్రచారంలో భాగంగా ప్రజల నుండి కలుస్తున్నారు, ప్రజల నుండి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? మీరు అధికారంలో వస్తే ఇలాంటి ఆ సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? ప్రజలు మౌలికమైనటువంటి సమస్యలు తీసుకొస్తున్నారు. విద్య, ఉపాధి లేదు వాళ్ళకు, రైతులకు సరైనటువంటి ఆదరణ లేదు, సరైన కరెంటు రావట్లేదు, తర్వాత నిత్యావసరాలు పెరిగిపోయినాయి. 1200 రూపాయలు సిలిండర్ పెట్టుకుంటున్నారు, ఉల్లిగడ్డ 150 రూపాయలకు కొంటున్నారు. ఇవన్నీ మౌలికమైనటువంటి సమస్యలతో ముందుకు వస్తున్నారు. ఇలాంటి సమస్యలు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఇట్లా కావడానికి కారణము బీఆర్ఎస్ ప్రభుత్వంకి మన ప్రభుత్వం నడిపించడం చేతగాకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చాలా అద్భుతమైనటువంటి పాలన చేయబోతున్నామని చెప్పేసి ప్రజలకు మా మీద విశ్వాసం ఉంది. నియోజకవర్గంలో ఎక్కువ పొడి భూముల సమస్య ఉంది. మీరు అధికారంలో వస్తే పొడి భూముల సమస్యను ఎలా పరిష్కరిస్తారు? పోడు భూములకు సంబంధించినటువంటి ఒక్క జానెడ్ జాగా ఎవ్వరు తీసుకునే రైతులకు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళ వైపు నుండి వాళ్ళకు ఒక్క జానెట్ జాగా కూడా ఎవరు తీసుకోవడానికి వీలు లేకుండా నేను పోరాడతా. ఈ ధరణి అనే దరిద్రం తీసుకొచ్చేసి కేసీఆర్ గరీబుల్లో పొట్టగొట్టి భూములని లాక్కోవాలని చెప్పి చూస్తున్నాడన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి రైతు గుండె కోస అనుభవిస్తున్నాడు ఈ బీఆర్ఎస్ ధరణి పోర్టల్ తీసుకురావడం వల్ల. ఈ ధరణి పోర్టల్ని తీసుకుపోయేసి గంగలో పడేస్తాం, దాన్ని పూర్తిగా బందోబెడతాం. ధరణి పోర్టల్ చేసి బొందబెట్టి ప్రతి ఒక్క అర్హుడైనటువంటి రైతు ఎవరైతే పోడు భూమి అనుభవిస్తున్నాడో వాళ్ళకు పర్మనెంట్ పట్టా పాస్బుక్లు ఇస్తాం. మీకు ఒక్క జానెట్ జాగా అయ్యే కూడా తీసుకోకుండా మేము అడ్డుపడతాం. ప్రధానంగా కూడా చెప్తున్నారు, ప్రచారంలో భాగంగా ఇంటికి వెళ్తున్న తనకు పుష్కలంగా ఉందని కూడా సమస్య పరిష్కరిస్తామని ఇటు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా మైపల్తో నవీన్, అమ్మాను, జుక్కల్.